రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వాసు ఇదిగో మీకు ఈ లూయిస్ షాప్లో మనం మొక్కలు కొనడానికి వచ్చాము. వాళ్ళు మొక్కలు కొనుక్కోవడానికి వెళ్ళారు, మనం ఈ వీడియోలు చేసుకుంటా ఉన్నాము. ఇదిగో చూడండి ఎంత అందమైన మొక్కలు ఉన్నాయో ఇవన్నీను. ఒక్కసారి ఓవరాల్గా మీకు అట్ట ముందుకు నడుస్తూ వీడియో చేద్దాము. ఎందుకంటే ఒకే చాట్ నుంచి ఉంటే కనుక టైం చాలదు కదా, బోల్డ్ అన్నీ ఉన్నాయి మొక్కలు. ఇలా మనం చూసుకుంటూ వెళ్దాము. క్లోజప్లో ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇదిగో మన పిచ్చిగూళ్ళలాగా వాటిల్లో తయారు చేసి వాటిలో మట్టి నింపి వాటిలో మొక్క పెట్టారు. 2 పిచ్చిగూళ్ళలో 2 రకాల మొక్కలు చూశారుగా. మన చిన్నప్పుడు పిచ్చిగూళ్ళు ఉండే కదా. ఇగో ఇక్కడ ఇది ఒక చెట్టుకి టొల్ల కొమ్మని అట్ట గీకి ఆ టొల్ల పెట్టారన్నమాట. మొక్కలు పెంచారు. ఇది ఒక ఫ్యాషను. అది తీసుకెళ్ళి అట్ట ఇంట్లో పెట్టుకుంటాం. ఇవన్నీ కుండీల్లో పెట్టారు. ఈ కుండీ మొక్కలు ఈ కుండీల్లోనే పెంచుకుంటాం. ఈ పైన ఏలాడదీసేవన్నీ కూడా ఇంట్లో పైన ఏలాడదీస్తూ ఉంటాం అన్నమాట. నిదానంగా వెళ్తూ ఉంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది మొక్క. క్లోజప్లో ఎన్ని వేల రకాల మొక్కలు, వందలు కూడా కాదు, వేలల్లో ఉన్నాయి రకాలు. వేల రకాల మొక్కల్ని మనం ఈరోజు చూడటం జరుగుతుంది. ఈ సాయంకాలం సమయంలో మనం ఈ రకంగా ఈ మొక్కలను చూసి మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వా అయ్యో ఈ బొమ్మలో ఇది పెంచుకుంటూ వచ్చాడు. ఇది ఇన్నర్ ప్లాంట్ గాజు సీసా. ఇది గాజు సీసాలో లోపల ఇన్నర్గా పెంచుకోవటం అనమాట మొక్క. సూపర్. ఎన్ని చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే రకరకాల మొక్కలు, రకరకాల పూల చెట్లు, రకాల పూల చెట్లు. ఇట్లాంటి పూల చెట్లు అన్నీ రాఘేంద్ర తిరగేస్తూ ఉంటారు. తిరగేసి ఒకసారి టబ్బుని పెట్టు, బాలయ్య బాబు రోజు అని పెట్టు, ఇట్లాంటి సాంగ్స్ అన్నీ చేస్తాడు ఆయన. బాలకృష్ణతో కూడా చేశాడు కదా రాఘవేంద్ర సినిమా. ఇట్లాంటి ఇంకా చేశాడు ఆయన. పూల చెట్లు చూస్తే గుర్తొచ్చేది ఫస్ట్ ఇది లవ్ సింబల్ ఉన్న పూల మొక్క. సో ఇట్లాంటి కూడా రాఘవేంద్ర గారి ఇట్లాంటి ఇది ఇచ్చేస్తాడనమాట. ఈ మొక్క చూశారుగా ఎట్లా ఉందో, లవ్ సింబల్, దాంట్లోంచి ఒక ఎల్లో రాడ్. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడాను, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ నీళ్లు పోసుకునేవి ఎట్టాగు. ఇదిగో ఇవన్నీ రాఘవేంద్ర గారు చూపించిన సినిమాల్లో చూపించిన ఇక్కడ లైవ్ చూస్తున్నాను నేను. ఆయన ఎక్కడ చూశాడో కానీ ఇవన్నీను. ఇదో రకం పూల ఇక్కడికి 5 అయిపోయినాయి పూల చెట్లు.
ఇక్కడ ఒక కొబ్బరి ఉండ చుట్టినట్టుగా మనాళ్ళు బాంబులు చుడతారు అట్ట చుట్టాడు ఈవిడ ఒక కొబ్బరి తాడు పెట్టి జనప తాడు పెట్టి చుట్టి దాంట్లో మట్టి పోసి మొక్కలు పెంచాడు. చూడండి, చూసారుగా లోపల అంతా కూడా ఇది రకరకాల డిజైన్లు. ఇవి తీసుకెళ్ళి ఇంటికాడ వేలాడేసుకుంటాము. ఇవన్నీ బోనసాయి మొక్కలు. ఇదేంటో పచ్చిమిరపకాయ చెట్టులాగా ఉంది, ఇదేమో గోరింటాకు చెట్టులాగా ఉంది. ఈ మొక్కలకు వచ్చాము మళ్ళీ. మరిన్ని వీడియోలు చూపించడానికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాసు దొడ్డపనేని. మనం మరలా వద్దాము లోపలికి, బయటికి వెళ్దాము. ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా కొత్త రకాలు ఉన్నాయేమో. బాయ్.